మిత్రమా, ఈరోజు చరిత్రలో 5 మతి తిరిగిపోయే భారీ సైబర్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా నంబర్ 1, పూణేస్ కాస్మోస్ బ్యాంక్ సైబర్ ఫ్రాడ్. పూణేకు చెందిన కాస్మోస్ బ్యాంక్లో 2018 ఆగస్టు 11న ఈ అటాక్ జరిగింది. ఈ రోజు అనగా ఆ రోజు శనివారం కావడంతో బ్యాంకింగ్ సిస్టమ్స్ అంతగా యాక్టివ్గా ఉండవు. కాబట్టి హ్యాకర్స్ గ్రూప్ ఆ రోజుని ఎంచుకున్నారు. ఇది ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ. వీళ్లు చాలా తెలివిగా కాస్మోస్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ని బైపాస్ చేశారు. ఏటీఎం సిస్టమ్ని కూడా బైపాస్ చేశారు. సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇది బ్యాంక్ యూజర్స్ చేసే ట్రాన్సాక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం బ్యాంక్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేశాం, ఎంత విత్డ్రా చేశాం అనే వివరాలను యూజర్స్ కి అప్డేట్ చేస్తుంది ఈ సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. అలాంటి సిబిఎస్ సిస్టమ్ ని వీళ్లు బైపాస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద సైబర్ అటాకో. ఈ హ్యాకర్స్ గ్రూప్ డార్క్ వెబ్ లోకి వెళ్లి కాస్మోస్ బ్యాంక్ కస్టమర్స్ డేటాని తెలుసుకుని ఆ కస్టమర్స్ యొక్క ఏటీఎంస్ ని కూడా క్లోన్ గా చేశారు. ఇక ఆ హ్యాకర్స్ ఆ ఏటీఎం నుండి ఎంత అంటే అంత విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సిబిఎస్ సిస్టమ్ హ్యాకర్స్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి బ్యాంక్ యూజర్స్ కి మనీ విత్డ్రా అయిన విషయం కూడా తెలియదు. వీసా కార్డు ద్వారా ఆగస్టు 11న ఒక్కరోజే వీళ్లు 12,000 ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేశారు. రూపే కార్డు ద్వారా 3,000 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇలా మొత్తం 84 కోట్ల రూపాయలు ఆ ఒక్కరోజు ఇండియా నుండి బయట దేశాలకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ హ్యాకర్స్ గ్రూప్. ఇందులో మరో వింత ఏంటంటే శనివారం రోజే ఈ అటాక్ అయిపోయింది అనుకుంటే వీళ్లు సోమవారం రోజు కూడా ఈ అటాక్ ని కొనసాగించారు. హాంకాంగ్ బేస్డ్ అకౌంట్లో ఏకంగా వీళ్లు 14 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. శనివారం రోజు అంటే బ్యాంక్ సిస్టమ్స్ అంతలా యాక్టివ్గా ఉండవు కాబట్టి ఈ అటాక్ చేశారు అనుకున్నాం. కానీ సోమవారం బ్యాంక్స్ ఫుల్ టైం వర్క్ చేస్తాయి. అయినా కూడా అదే రోజు 14 కోట్లు సైబర్ అటాక్ జరిగింది. ఇలా మొత్తం 94 కోట్లు ఈ హ్యాకర్స్ గ్రూప్ కొల్లగొట్టింది. ఈ అటాక్ కరెంట్ స్టేటస్ ఏంటి అంటే 2020లో 5.72 కోట్ల రూపాయలను హాంకాంగ్ బేస్డ్ అకౌంట్ నుండి డబ్బుని రికవర్ చేశారు. అలాగే ఒక 15 మందిని ఇండియన్ అఫీషియల్స్ అరెస్ట్ కూడా చేశారు. ఇక నంబర్ 2, 1990 హ్యాక్ ఆఫ్ ద ఎల్ఏ ఫోన్ సిస్టమ్. ఈ అటాక్ 1990లో లాస్ ఏంజల్స్లోని రేడియో స్టేషన్ మీద జరిగింది. రేడియో స్టేషన్లు ఎలా పనిచేస్తాయో మీకు తెలుసు. వాళ్ళు ప్రతివారం ఏదో కొత్త కాంటెస్ట్లతో జనం ముందుకు వెళ్తారు. అయితే ఎల్ఏ బేస్డ్ రేడియో స్టేషన్ వాళ్ళు వచ్చే శుక్రవారం రోజు 3 పాటలను ఒకదాని తరువాత ఒకటి ఇలా 3 పాటలను ప్లే చేస్తాం. ఆ పాటలు ప్లే అయ్యే టైంలో 100వ సెకండ్ దగ్గర ఎవరి కాల్ కనెక్ట్ అవుతుందో వాళ్లకు పోర్ష్ కార్ని గిఫ్ట్ గా ఇస్తాం అని అనౌన్స్ చేశారు. ఈ కాంటెస్ట్ పై ఒక వ్యక్తి కన్నుపడింది. అతనే కెవిన్ పాల్సన్. ఆ కాంటెస్ట్ విన్న కెవిన్ మొత్తం రేడియో స్టేషన్ ని హ్యాక్ చేసి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. శుక్రవారం రోజు రానే వచ్చింది. కాంటెస్ట్ కూడా మొదలయ్యింది. రేడియో స్టేషన్స్ కి కాల్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆ కాల్స్ అన్నిటినీ కెవిన్ ఇంట్లో నుండి కంట్రోల్ చేస్తున్నాడు. పాటలు కూడా ప్లే చేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 100వ సెకండ్ దగ్గరికి రాబోతోంది అనగానే కెవిన్ అన్ని కాల్స్ ని బ్లాక్ చేసి రేడియో స్టేషన్ కి హలో ఐఆమ్ మిచెల్ బి పీటర్స్ అని అన్నాడు. ఆ కాంటెస్ట్ లో అతను విన్ అయ్యాడు. పోర్షే కార్ను కూడా తన సొంతం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. కెవిన్ రేడియో స్టేషన్ని హ్యాక్ చేశాడని తెలిసింది. 1994లో రేడియో స్టేషన్ని హ్యాక్ చేసినందుకు అతను జైలుకు కూడా వెళ్లాడు. ఇక నంబర్ 3, 2014 సోనీ పిక్చర్స్ హ్యాక్. 2014లో ఎవరూ ఊహించలేనంత పెద్ద అటాక్ సోనీ పిక్చర్స్ పై జరిగింది. ఇది చేసింది నార్త్ కొరియా వాళ్ళు అని కన్ఫర్మ్ అయ్యింది. దీనికి కారణం సోనీ పిక్చర్స్ వాళ్ళు ఒక మూవీని రిలీజ్ చేయాల్సి ఉంది. దాని పేరు ద ఇంటర్వ్యూ. ఇందులో నార్త్ కొరియా సుప్రీం లీడర్ని తప్పుగా చూపించారు అన్న ఆరోపణలతో 2014 నవంబర్లో సోనీ పిక్చర్స్ మొత్తం సిస్టమ్ని హ్యాక్ చేశారు. టెరాబైట్స్ ఆఫ్ డేటాని వీళ్లు హ్యాక్ చేశారు. ఇందులో సోనీ పిక్చర్స్ యొక్క రిలీజ్ అవ్వని మూవీస్ కూడా ఉన్నాయి. హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళు సోనీ పిక్చర్స్ కోసం ఒక మెసేజ్ కూడా పంపించారు. అదేంటో వినండి. అంతటితో ఆగకుండా సోనీ పిక్చర్స్ యొక్క ఇంకా రిలీజ్ అవ్వని 4 మూవీస్ ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. సోనీ పిక్చర్స్ సర్వర్ ని బాగు చేయడానికి చాలా సమయమే పట్టింది. కొన్ని రోజుల వరకు ఎంప్లాయీస్ వైట్ బోర్డ్స్ మీద పనిచేయాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ అంతలా డ్యామేజ్ అయ్యాయి మరి. ఇక వాళ్ళు ద ఇంటర్వ్యూ మూవీని రిలీజ్ చేయవద్దు అని కూడా అనుకున్నారు.
అప్పుడే అప్పటి అమెరికా ప్రధాని అయిన ఒబామా సోనీ పిక్చర్స్ కి మద్దతుగా నిలిచారు. చివరకు ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రిలీజ్ కూడా అయ్యింది. నంబర్ 4, 1919 మెలిస్సా వైరస్. అది 1999. అప్పుడప్పుడే కంప్యూటర్స్ ని వినియోగించడం ప్రజలు మొదలుపెట్టారు. దీనివల్ల ఈమెయిల్స్ ని వాడేవారు కూడా ఎక్కువ అయ్యారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని ప్రజలు ఎక్కువ యూజ్ చేసేవాళ్లు. డేవిడ్ ఎల్ స్మిత్ అనే హ్యాకర్ మెలిస్సా అనే వైరస్ ని క్రియేట్ చేశాడు. ఈ వైరస్ ఒక డాక్యుమెంట్ రూపంలో వేరే కంప్యూటర్స్ కి స్ప్రెడ్ అయ్యేది. అవుట్లుక్ మెయిల్ అందరికీ ఈ రకంగా వైరస్ మెయిల్ పంపించేది. హియర్ ఇస్ ద డాక్యుమెంట్ యు ఆస్క్డ్ ఫార్, డోంట్ షో ఎనీవన్ ఎల్స్. ఇలా అందరి అవుట్లుక్ మెయిల్స్ లోకి పంపేది. ఈ డాక్యుమెంట్ ని ఎవరైనా యూజర్ ఓపెన్ చేయగానే అతని అవుట్లుక్ మెయిల్స్ లో ఉన్న మరో 50 మెయిల్స్ కి ఈ డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేసేది ఈ వైరస్. ఇది మొట్టమొదటి ఈమెయిల్ అవర్ కంప్యూటర్ వైరస్. ఇది ఇలా అందరి కంప్యూటర్స్ లో స్ప్రెడ్ అవ్వడం వలన ఇంటర్నెట్ చాలా స్లో అయ్యింది. ఇది చాలా త్వరగా అందరి కంప్యూటర్స్ లో స్ప్రెడ్ అవ్వడం వలన ఈమెయిల్స్ చాలా అంటే చాలా ఎక్కువ అయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీ మెయిల్ సర్వర్స్ అన్నీ లోడ్ తీసుకోలేక షట్ డౌన్ అయ్యాయి. ఈ వైరస్ కారణంగా 1 మిలియన్ మెయిల్స్ టోటల్గా డెస్ట్రాయ్ అయ్యాయి. అప్పటి నుండి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సేల్స్ కూడా విపరీతంగా పెరగడం మొదలయ్యింది. కొన్ని రోజుల తరువాత ఈ వైరస్ తయారు చేసిన స్మిత్ ని పట్టుకున్నారు. ఇతనికి 20 నెలల జైలు శిక్ష, $5,000 ఫైన్ కూడా వేశారు. ఈ మాట 1999లో అని ఈ విషయం మర్చిపోకండి. ఇక నంబర్ 5, 1999 నాసా హ్యాక్. 15 సంవత్సరాల పిల్లలు ఆ ఏజ్లో చదవడం లేదా క్రికెట్ ఆడుతూ ఉంటారు. కానీ అదే వయసు పిల్లవాడు 1999లో నాసా అండ్ పెంటగాన్ ని హ్యాక్ చేశాడు. ఈ హ్యాక్ ఎఫెక్ట్ వలన నాసా తన సిస్టమ్స్ ని 21 డేస్ షట్డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. పెంటగాన్ కి సంబంధించిన 2300 మెయిల్ అడ్రస్ వివరాలను ఈ హ్యాకర్ తీసుకున్నాడు. నాసాకి ఎంతో ముఖ్యమైన $1.7 మిలియన్ ఖరీదైన సాఫ్ట్వేర్ ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు. ఈ హ్యాకర్ పేరు జొనాథన్ జేమ్స్. ఇది ఎలా చేశావు అని జేమ్స్ ని అడిగినప్పుడు నాసా సర్వర్లో ఒక వీక్ సెక్యూరిటీ ఉండేదాన్ని నేను ఎక్స్ప్లాయిట్ చేశాను అని చెప్పాడు. అతనికి యూనిక్స్ సి లాంగ్వేజ్ మీద ఉన్న నాలెడ్జ్ తో దాన్ని ఈజీగా బ్రీచ్ చేశాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఇతను చేసిన డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి నాసాకి $41,000 ఖర్చు అయ్యింది. 1 సంవత్సరం తరువాత అంటే 2000 సంవత్సరంలో జనవరి 26న జేమ్స్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి 7 నెలల హౌస్ అరెస్ట్ శిక్ష పడింది. ఇదంతా ఒక ఎత్తైతే వాళ్ళ నాన్న జేమ్స్ పట్ల చాలా గర్వంగా ఉన్నాను అని చెప్పాడు. 20 సంవత్సరాల నుంచి నేను కంప్యూటర్ వాడుతున్నాను, కానీ నేను ఎప్పుడూ నా కొడుకు చేసింది చెయ్యలేకపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు.